Jungle. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఈరోజు నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలో భాష్యం స్కూల్ దగ్గర మనం వచ్చాము. ఈరోజు ఎన్ఎస్యుఏ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. భాష్యం స్కూల్కు ఎటువంటి రికగ్నైజేషన్స్ లేకన్నప్పటికీ అడ్మిషన్స్ చేసుకుంటూ స్కూల్ని నిర్వహించడానికి వాళ్ళకి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారని చెప్పి మేము ఎన్ఎస్యుఏ తరఫున ప్రశ్నిస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కావచ్చు, డిప్యూటీ డిఓ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఇప్పుడు డిఓ హోదాలో ఉన్నారు. ఆయనకు కూడా ఫోన్ చేసి అడిగినప్పటికీ వారు ఇచ్చే సమాధానం చాలా వినూత్నంగా ఉంది. వారు ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు, డైరెక్టు విజయవాడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈరోజు ఈ డోన్ మండలానికి సంబంధించి ఎంఈఓ గారు వారు పరిశీలించి ఇక్కడ స్కూల్కి ఏ విధమైన సేఫ్టీస్ ఉన్నాయి, ఆ స్కూలు ఏ విధంగా రన్ చేసుకోవచ్చు, దాని కెపాసిటీ ఎంత, దాని స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉండాలా, ఇక్కడ ఒక పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేశారా లేదా, వాళ్ళు ఏ విధంగా ఫీజులు కేటాయించారనే దాని మీద అన్నీ పరిశీలించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏది ఉన్నాయో లేవో చూసుకొని తర్వాత స్థానికంగా పోలీస్ స్టేషన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, తర్వాత మున్సిపాలిటీలో శానిటైజింగ్ సర్టిఫికేటు, వీటన్నిటితో పాటు ఎంఈఓ గారు ఇక్కడ అర్హత గల ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారా లేదా అవన్నీ చూసుకొని ఇక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటన్నిటికీ భిన్నంగా ఈరోజు ఇక్కడ ఉన్న భాష్యం స్కూలు ఎటువంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేయకోకుండా, ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను మెయింటైన్ చేయకోకుండా, ప్రభుత్వ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఇక్కడ స్కూల్ నిర్వహిస్తున్నప్పటికీ ఈరోజు దీని మీద ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా కానీ విద్యాధికారులు ఒకసారి మీరు మీ కుర్చీలని వీడి మీ కుర్చీల్లో మీరు వేసుకొని కూర్చున్నారా అనే మాకు ఒక అనుమానం ఉంది. దానిని మీరు వీడి కొంచెం బయటకు వచ్చి ఇక్కడ స్కూళ్ళల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ విద్యార్థి జీవితాలతో, విద్యార్థి తల్లిదండ్రులతో ఏ విధంగా ఈ కార్పొరేట్ సంస్థలు ఆడుకుంటున్నాయో మీరు చూడాలని చెప్పి ఎన్ఎస్యు తరఫున మేము కోరుకుంటున్నాము. ఒక్కసారి మీరు మీ ఆఫీసులను వీడి ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఇక్కడ వీరికి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఇది సేఫ్టీనా కాదా, ఇవి గోడలు కొత్తగా కడుతున్నారు, ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఈరోజు జూన్ 14వ తేదీ అయినప్పటికీ ఈరోజు ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి 2 రోజులైంది, అయినప్పటికీ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. రేపొద్దున ఇక్కడ వచ్చే పిల్లలకి ఏ విధమైన కన్స్ట్రక్షన్లో లోటుపాటు జరిగి వాళ్ళ మీద ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరు, విద్యాధికారులు వహిస్తారా, లేదంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఈరోజు ఉండి రేపు మాయమయ్యే ఈ కార్పొరేట్ సంస్థలు తీసుకుంటాయా? రేపొద్దున ఇక్కడ ఏదన్నా కానీ ఇన్సిడెంట్ జరిగితే దాని పూర్తి బాధ్యత విద్యాధికారుల మీద ఉంటుంది. మిమ్మల్ని విద్యాధికారులుగా ఎందుకు పెట్టారు? ఇక్కడ మీరు ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో లేవో విద్యా సంస్థలు చూడడానికి మీరు పెట్టారు, కానీ మీరు చైర్లలో కూర్చొని లక్షల జీతాలు తీసుకుంటూ మీరు చైర్లు ఇడుచుకోకుండా, ఆఫీసులు ఇడుచుకోకుండా ఆఫీస్లో కూర్చునే కాదు. దయచేసి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ ఉన్నాయో చూడాలా. రేపొద్దున విద్యార్థులకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్యాధికారులే వహిస్తారు. మేము దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము పోతాము. పోలీస్ సర్టిఫికేట్ లేకోకుండా ఈరోజు ఎటువంటి పర్మిషన్ లేకుండా వేల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. రేపు పొద్దున స్కూల్ మూసేసి ఆ ధనాన్ని ఎవరు ఇస్తారు? ఇది ఒక పెద్ద 420 కేసే. చీటింగ్ చేస్తున్నారు. ఇక్కడ రేపు పొద్దున డబ్బులు కట్టించుకుంటున్నారు. అర్హత లేకోకుండా వాళ్ళు ఎటువంటి డబ్బులకి చెల్లించుకొని ఎటువంటి రిసిప్టు, నిజమైన రిసిప్ట్ లేకుండా ఏదో నామకే వాస్తే రిసిప్ట్లు, మామూలు రిసిప్ట్ ఇచ్చుకుంటా ఇక్కడ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటన్నిటి మీకు కనపడడం లేదా? పేపర్లలో మాత్రం రంగురంగ బిల్డింగ్లు వేస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక భాష్యం స్కూల్ అని ఒక బోర్డు కూడా లేదు. ఇంతవరకు ఈ బోర్డుకి రికగ్నైజేషన్ ఉంటే బోర్డు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతున్నాం. ఎందుకంటే దీనికి పర్మిషన్ లేదు, బోర్డులు పెట్టే కూడా అర్హత లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా స్కూళ్ళను నడిపే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అయితే ఈరోజు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పంపిస్తామనే విధంగా భయభ్రాంతులను గురి చేసి సామాన్యులు ఎవరిని వస్తే ప్రశ్నించే విధంగా లేకోకుండా ఈ కార్పొరేట్ యాజమాన్యం వ్యవహరిస్తున్నప్పటికీ విద్యాధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు
వాళ్ళ వ్యవహారాలు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా ఎన్ఎస్యూగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేపు మర్నాడులో ఖచ్చితంగా మీరు విద్యాధికారులు వచ్చి దీన్ని చూసుకోవాలా, లేదంటే చట్టపరంగా కోర్టులకు కూడా మేము పోయి దీని మీద కేసులు వేస్తామని చెప్పి ఎన్ఎస్యూ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మీ విద్యాధికారుల పూర్తి బాధ్యత వహించాలా. రేపొద్దున ఏం జరిగినా కూడా చాలామంది 100కు పైన మంది ఇక్కడ అడ్మిషన్లు చేసుకున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏమి, రేపొద్దున వాళ్ళకి ఇక్కడ స్కూళ్ళు ఎత్తేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమి, దీని మీద మీకు ఎటువంటి బాధ్యత లేదా అని మేము విద్యాధికారులను మరోమారు ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా నేను ఆర్జేడీ గారికి కానీ అడిగితే ఆయనకు కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, డిఈఓ గారు ఇచ్చారు, పర్మిషన్లు ఉన్నాయన్నారు, లేని పక్షంలో డిఈఓ గారిని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి మేము ఆర్జేడీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ మాట మీద కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీరు ఇప్పటికైనా తక్షణం వచ్చి ఇక్కడ ఎటువంటి మ్యాపింగ్ చేయకోకుండా స్కూల్కి ఎటువంటి మ్యాపింగ్ చేయకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్లు ఎట్లా ఇచ్చినారు, ఒకవేళ పర్మిషన్లు ఇచ్చి ఉంటే అవి తక్షణమే రద్దు చేసుకోవాలా. ఇది పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యి వాళ్ళు చేసేంత వరకు మీరు దీని మీద బాధ్యత వహించాలా. లేని పక్షంలో ఎన్ఎస్యూఐ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పటికైనా ఈ స్కూల్లో కట్టుకొచ్చి ఈ గోడలు చూడండి, ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు పిల్లల జీవితాలు భవిష్యత్తులో నాశనం కాకోకుండా రేపొద్దున ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ముందస్తు చర్యలుగా ముందే మీరు చర్యలు తీసుకోండి. రేపొద్దున ఆకులు కాలినాక చేతులు కనుక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనే విధంగా ఉండకోకుండా ముందే మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే ముందే వచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. లేని పక్షంలో మేము ఎన్ఎస్యూఐ తరఫున ధర్నాలకి ఆందోళనకి సన్నద్ధం అవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను. నా పేరు విజయ్ కుమార్, ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు. చాలామంది అనుకుంటున్నారు ప్రజలలో కానీ మా లాంటి విద్యా సంఘాలు కానీ అన్నాయి, వాళ్ళకి పెద్ద ఎత్తున ముడుపులు అందినాయేమో అందుకే వాళ్ళు ఇక్కడికి రావడం లేదు, లేదంటే ఆ ముడుపులు కాకపోతే వాళ్ళ ప్రభుత్వ అధికారులు లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వలన ఈ విధంగా జరుగుతున్నాయేమో అని చాలామంది అనుకుంటున్నారు. అది ఏ విధంగా ఉన్నా కానీ మీరు వీటికి వచ్చి దాని మీద చర్యలు తీసుకుంటే అటువంటి అపోహలన్నీ పోయి కూడా ప్రభుత్వ అధికారుల పైన మంచి ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ఇట్లే దీన్ని వదిలేస్తే ఇంకా అధికారుల మీద కూడా చాలా అనుమానాలు చేసుకుంటూ ఉన్న ప్రభుత్వ అధికారుల మీద కూడా కాస్తో కూస్తా నమ్మకం జనాలలో పోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా విద్యాధికారులు వచ్చి వీటిని ఒకసారి సందర్శించి వీటికి ఎటువంటి పర్మిషన్లు లేవు కాబట్టి వీటిని తక్షణమే రద్దు చేసి ఇక్కడున్న పిల్లలని వేరే స్కూల్కి పట్టించుకోకపోతే మీరేం చేస్తారు అధికారులపైన? మేము ఆల్రెడీ ఆర్జేడీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు పరిశీలిస్తామన్నారు, ఆర్జేడీ గారు కూడా పరిశీలిస్తామన్నారు. ఒకవేళ పరిశీలించని పరిశ్రమలో మేము ఇంకా పై అధికారుల వరకు పోతాం, లేకపోతే కోర్టుల ద్వారా కూడా పోయి ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి మా ఎన్ఎస్యూగా మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొక వారం చూస్తాము. లేకపోని పక్షంలో విద్యార్థుల జీవితాలతో సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాయని మేము కోర్టు ద్వారా కూడా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి మరో హెచ్చరిస్తున్నాం.